సార్, ప్రస్తుతం ఢిల్లీలో సీజేపీ జంతర్ మంతర్ వద్ద అంత భారీగా ఉద్యమం చేస్తున్నా కూడా రాహుల్ గాంధీ వారికి మద్దతు ప్రకటించకుండా వారి డిమాండ్లు ఈయన తలకెత్తుకుని ఇంకా వాటికి ఇంకొన్ని జోడించి సీజేపీనే హైజాక్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అసలు దీని వెనుక గల మతలబ్ మనం ఏమనుకోవాలి సార్? ఎస్ అండి, ఇప్పుడు భారత రాజకీయ చరిత్ర అంటే గత 1947 ఆగస్టు 15 తర్వాత భారత ప్రజాస్వామ్యంలో భారత రాజకీయ చరిత్రను మనం చూడొచ్చు. గత 80 సంవత్సరాల్లో ఒక అతిపెద్ద పరిణామం ఇప్పుడు భారత రాజకీయాల్లో జరుగుతుంది. అదే హస్తినా కేంద్రంగా జరుగుతుంది. సీజేపీ అనేది ఒక సామాన్యమైన విషయం కాదు. సీజేపీ అనేది భారత రాజకీయ చరిత్రను ఇంకో దిక్కుకు తీసుకెళ్లే ఒక విషయంగా, ఒక దృగ్విషయంగా మనం పరిగణించాల్సిన అవసరం ఉంటుందండి. ఇప్పుడు సీజేపీ అనేది ఎందుకు రాహుల్ గాంధీ గారు డైరెక్ట్ గా సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీకి జంతర్ మంతర్ వెళ్ళి సపోర్ట్ చేయకుండా ఆయన డైరెక్ట్ గా ఈ యొక్క గోల్ పోస్ట్ చేంజ్ అంటారు చూడండి, ఆ విధంగా ఈ జంతర్ మంతర్ నుంచి ప్రధాని నివాసం దగ్గరికి తీసుకెళ్లిపోయారన్నమాట. ఒక రకమైన ఒక విచిత్ర పరిణామం జరిగిపోయింది. వెంటనే సీజేపీ అనేది హైజాక్ అయిపోయింది. ఎందుకు రాహుల్ గాంధీ ఇంత పరిణామానికి ఇంత సడన్ గా తన తోటి మంత్రులకి ఎంపీలకి చెప్పకుండా ఏదో ఖర్గే జన్మదినోత్సవాన్ని అక్కడికి తీసుకెళ్లి వెంటనే 10 నిమిషాల్లో ప్రైమ్ మినిస్టర్ ఇంటికి తీసుకెళ్లిపోయాడు. మనం చూడండి, రాజాజీ మార్గ్ టు ప్రైమ్ మినిస్టర్ లోక్ కళ్యాణ్ మార్గ్ అంటే ఒక పెద్ద అంటే రాహుల్ గాంధీ ఒకటి సెన్స్ చేశాడు. అదేంటంటే సీజేపీ అనేది ఒక అస్త్రం, మోడీ షా చేతిలో ఒక అస్త్రం. దీంతో కాంగ్రెస్ ముక్తి భారత్, ఇది నేను చెప్పేది ఒక విచిత్రంగా అనిపిద్ది, బట్ నేను చెప్పిన తర్వాత కన్విన్స్ అవుతారు అని నేను అనుకుంటున్నా. చూడండి, సీజేపీతోనే కాంగ్రెస్ ముక్తి భారత్, మోడీ షాల చేతిలో సీజేపీ. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా సీజేపీ అవతరణ ఎందుకు జరిగినా కానీ సీజేపీ ఇప్పుడు మోడీ షాల చేతిలో ఒక అస్త్రం. కాంగ్రెస్ ముక్తి భారత్ అపోజిషన్ పార్టీలు కూడా లేకుండా పోతుంది. మోడీ అద్భుతమైన విజయానికి మార్గం ఏర్పాటు చేసుకుంటున్నారు సీజేపీ ప్రదర్శన ద్వారా, ధర్నా ద్వారా. తద్వారా ఇది సెన్స్ చేసిన కాంగ్రెస్ వెంటనే ఆయన వ్యూహాన్ని వెంటనే సీజేపీ నుంచి, సీజేపీ యొక్క ధర్నా ఏవైతే డిమాండ్ చేస్తూ దానికంటే ఎక్కువ డిమాండ్ చేస్తూ ప్రైమ్ మినిస్టర్ హోమ్ ని ముట్టడించడం జరిగింది. ఒక రకంగా చూసుకోండి ఎంత విపత్కర రాజ్యాంగం అంటే 1947-80 సంవత్సరాల రాజకీయ చరిత్రని జాగ్రత్తగా గమనించి నేను మాట్లాడుతున్నాను అనమాట. అందుకనే రాహుల్ గాంధీ గారు అంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అందుకని సీజేపీతోనే కాంగ్రెస్ ముక్తి భారత్ అనమాట. తర్వాత ఇప్పుడు సీజేపీ సోనంలో ఇప్పుడు 2026లో సీజేపీ ఈ సోనం వాంగ్చుక్ కాంబినేషన్ ఒకటి మనం గుర్తు చేసుకోవచ్చు. 2011లో కేజ్రీవాల్ అన్నా హజారే కాంబినేషన్ లో అప్పుడు లోక్ అంటే కరప్షన్ కి వ్యతిరేకంగా జరిగింది. అందుకని యూపీఏ 2 గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ పడిపోయింది. ఇప్పుడు అదే ప్లే బుక్, అదే సీక్రెట్ ప్లాన్ ని ఇప్పుడు 2026లో సోనం వాంగ్చుక్ తర్వాత సీజేపీ కాంబినేషన్ లో జంతర్ మంతర్ లో జరుగుతుంది. మనం చాలా తక్కువ అంచనా వేయకూడదు. ఒకప్పుడు అది కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోయింది యూపీఏ, బట్ ఇప్పుడు మోడీ షాలు చాలా చాకచక్యంగా వ్యవహరించడం వల్ల ఇప్పుడు మోడీ షాల గవర్నమెంట్ స్ట్రాంగ్ అవుతుంటే కాంగ్రెస్ ఇంకా ఉన్నది కూడా పడిపోయేలా ఉంది. అందుకే కాంగ్రెస్ వెంటనే రాహుల్ గాంధీ గారు ఆధ్వర్యంలో అంత ముక్కుకి రక్తం కారేలాగా అంత సాహసోపేతమైన నిర్ణయం, మామూలు నిర్ణయం కాదండి ఇది. ఎందుకంటే ఒక మేజర్ పొలిటికల్ పార్టీ, ఒక భారతదేశాన్ని ఎక్కువ కాలం పార్టీ అధినేత వెళ్ళి డైరెక్ట్ గా అక్కడ రోడ్ల మీద పడిపోయి ఏంటి అంటే వెంటనే దేశం యొక్క అటెన్షన్ అంతటినీ గ్రాప్ చేసేయడం అనమాట. అది రాజకీయాల్లో ఇంకా విపత్కర పరిస్థితుల్లో చేసే ఒక విషయం అనమాట. అందుకే కాంగ్రెస్ పతనం అక్కడ రెడీగా ఉంది. సీజేపీ సోనం వాంగ్చుక్ల బీజేపీ కాదండి, అందరూ బీజేపీ అనుకుంటారు. ఎందుకంటే మోడీ షాలు చాలా చాకచక్యంగా దాన్ని వాడుతున్నారు, కాంగ్రెస్ వైపు తిప్పుతున్నారు. జెన్ జీ అనే ఒక పెద్ద పొటెన్షియల్ ఫోర్స్ ని తన వైపు తిప్పుకుంటున్నారు వాళ్ళు, వీళ్ళకి వ్యతిరేకంగా. దాన్ని మార్చడానికి రాహుల్ గాంధీ గారు అక్కడికి వెళ్ళడం జరిగిందనమాట. తర్వాత సీజేపీ సృష్టికర్త ఎవరనేది పక్కన పెడదాం, బట్ సీజేపీ ఇప్పుడు నడుస్తుంది ఆ వ్యవహార శైలి అంతటి మోడీ షాల ఒక వ్యూహం ప్రకారం. చూడండి, సీజేపీ ఈ ఒక కాక్రోచ్ జనతా పార్టీ, ఇది ఒక బుద్ధింకల పార్టీ ఎందుకు ఉద్భవించిందంటే ఒక డిఫరెంట్ గా, ఒక సెటారికల్ గా ఏదో ఒక విషయాన్ని మాట్లాడుతూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాట్లాడింది ఒక్కసారి కాక్రోచ్లకి ఇలా హర్ట్ అవ్వడం వల్ల పార్టీ
సృష్టి అనేది అలా జరిగింది. కానీ సృష్టిని కూడా తక్కువ అంచనా వేయకూడదు నేను చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే ఎంతో ఆ భయంకరమైన అసంతృప్తి జ్వాల ఈ సిజేపీ రూపంలో ఇండియాలో వచ్చిందనమాట. ఇప్పుడు వచ్చిన దాన్ని, ఆ వచ్చిన ఫోర్స్ని చాలా చాకచక్యంగా మోడీ షాలో చాలా జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. ఎందుకు? కాంగ్రెస్ ని అంతం చేయడానికి, ప్రతిపక్షాలను అంతం చేయడానికి. అంతేగాని బీజేపీ గవర్నమెంట్ పడిపోతుంది దీనివల్ల అనుకునే వాళ్ళు చాలా ఒక ఫూల్స్ అని అయితే నేను చెప్తానమాట. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ కి డేంజర్ కాదు, అపోజిషన్ కి డేంజర్. ఎందుకంటే ఈ అసంతృప్తి జ్వాలని ప్రభుత్వ వ్యతిరేకంగా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి, ఎన్టీఏ తప్పు పట్టింది, ఏది నీట్ లీకేజ్ చేయలేకపోయింది, ఈ నీట్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ అంటున్నారు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ ఆల్రెడీ రిజైన్ చేయించడానికి ప్రధాని చాలా ట్రై చేశారు. కానీ సిజేపీ పార్టీ ఆల్రెడీ ధర్నా ముందే ఈ కేబినెట్ కూర్పు అని మనకు తెలిసింది. కానీ ప్రధానమంత్రి దాన్ని వాయిదా వేశారు, పార్లమెంట్ సెషన్ నడుస్తుంది. ఎందుకంటే సిజేపీ ప్రదర్శన జంతర్ మంతర్ ఆ ప్రాంతంలో అలా జరిగితే యూత్ ఫోర్స్ వెంటనే ఏమవుద్దంటే ఒక అటెన్షన్కి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఈ ప్రదర్శన ఎందుకు చేస్తున్నారంటే కేవలం విద్యా సంస్కరణలో విద్యలో లోపాలు లీకేజీలు అనేవి మోడీ ప్రభుత్వంలో కావు, ఇండియా ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి అవి ఉన్నాయి. ప్రతి అపోజిషన్ రూల్ చేసే ప్రభుత్వ పాలనలో కూడా అవి ఉన్నాయి. విద్యా సంస్కరణ లోపం అనేది మొత్తం భారతదేశం లోపం అది. కాబట్టి ఆ లోపాన్ని మోడీ ప్రభుత్వం మీద గెంటలేరు. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ తప్పిస్తారు. కానీ సిజేపీ ప్రదర్శన స్ట్రాంగ్ అయిన తర్వాత కానీ ఇక్కడే అసలైన విషయం ఉంది. మరి ఏం చేస్తారంటే సిజేపీ పార్టీని ఎప్పుడైనా బీజేపీ ఆపగలిగింది. ఎప్పుడు ఒకప్పుడు ఆప్ పార్టీని ఆపినట్టు. కాబట్టి యూత్ ఫోర్స్ ఈ జెన్జీ మూమెంట్ అంతా సిజేపీకి వచ్చిన తర్వాత ఈ జెన్జీని ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత లేకుండా సిజేపీ ద్వారా బీజేపీ లాక్కుంటుంది అనమాట. ఒక అద్భుతమైన వ్యూహం మోడీ షాల్ది. ఇది బాగా అర్థమైన వాళ్ళకి బాగా అర్థమవుతుందండి. అందుకనే రాహుల్ గాంధీ గారు అంత ఉధృతంగా వెన్నులో చలి పుట్టిందా అన్నట్టు ఆయన వెళ్ళడం జరిగింది. ఈ విధంగా ఇంకా బాగా చెప్పాలంటే మరో ఆప్ గా సిజేపీ తయారైంది. ఆప్ పొలిటికల్ పార్టీ, ఆమ్ ఆద్మీ పొలిటికల్ పార్టీ ఉద్భవించడం వల్ల ఎవరికి ఎక్కువ నష్టం జరిగింది? బీజేపీకి నష్టం జరగలే, బీజేపీకి ప్రయోజనం జరిగింది. ఎవరికి నష్టం అంటే కాంగ్రెస్ ఈ ఆగ్నేయ ఇండియా అంటే వాయువ్య భారతదేశంలో అంతం అయిపోయింది. దేశ రాజధానిలో ఢిల్లీలో మళ్ళీ కాంగ్రెస్ వచ్చే అవకాశం లేకుండా అయిపోయింది. బీజేపీ అలాగే ఉంది అపోజిషన్, మళ్ళీ అధికారంలోకి వచ్చేసింది కూడా. ఆప్ వల్ల ఈ ఆమ్ ఆద్మీ పార్టీ 2011లో కరప్షన్ మూవ్మెంట్ అన్నా హజారే ద్వారా ఆవిర్భవించిన అన్న కేజ్రీవాల్ పార్టీ వల్ల కాంగ్రెస్ ఈ రోజు ఢిల్లీలో లేదు, పంజాబ్ లో లేదు, హర్యానా, గుజరాత్ ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ కి ఛాలెంజ్ చేసేసింది. అక్కడ రాష్ట్రాల్లో లేకుండా చేసింది. మళ్ళీ తర్వాత ఏంటి? బీజేపీకి నష్టం కలిగించలేదు. ఎందుకంటే బీజేపీ దాన్ని అణిచేసి మళ్ళా బీజేపీ శక్తివంతం అవుతుంది. కానీ కాంగ్రెస్ అంతమైపోయింది ఆ ప్రాంతంలో. ఈ విధంగా సిజేపీ పార్టీ అవతరించిన తర్వాత ఆప్లాగా దాన్ని కాంగ్రెస్ అంతానికి వాడుకొని కాంగ్రెస్ లేకుండా చేసి బీజేపీ మాత్రం బలాన్ని సంతరించుకుంటుంది. కేజ్రీవాల్ పార్టీ నుంచి లాగి ఆ పార్టీలు జైల్లో పెట్టి ఏదైనా చేయగలిగిద్ది అనమాట. అందుకనే సిజేపీ అస్త్రం అనేది పుట్టుక ఎలా ఉన్నా సృష్టి, దాన్ని నడిపించే మాత్రం బీజేపీ శాల యొక్క వ్యూహం. ఆ వ్యూహాన్ని పసిగట్టిన ఈ రాహుల్ గాంధీ మళ్ళీ మరో యాప్గా సిజేపీ మారిపోతుందని ఆయన వెంటనే రంగంలో దాగిందనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకొక పెద్ద విషయం వస్తుంది. ఇప్పుడు జన్జీ ఉద్యమం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఇక్కడే ప్రధానమైన క్వశ్చన్ మనం సంధించుకోవాలి. అసలు ఇప్పుడు జెన్జీ అంటే ఆల్మోస్ట్ గ్రాడ్యుయేషన్, హైయర్ ఎడ్యుకేషన్ ఈ లెవెల్లో ఉన్నట్టు, ఓటు హక్కు ఉన్న వాళ్ళు అనుకోండి, అప్ టు 35 years అనుకోండి, ఎలా అయినా తీసుకోవచ్చు. ఇండియాలో జెన్జీ అంటే చాలా విస్తృతమైన అర్థం ఉంటుంది. మరి దీనివల్ల ఈ మూమెంట్ వల్ల ఇప్పుడు సిజేపీ సునామీని ఆపే శక్తి ఎవరికి లేదు ఇండియన్ డెమోక్రసీలో. ఎందుకంటే లూప్ హోల్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు మరి ఇది ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఇదంతా ఏంటంటే ఒక పొలిటికల్ గేమ్ జరిగింది. ఎవరు దాన్ని లాక్కుంటారు అనేది. ఇప్పుడు బీజేపీకి లాభమా, రాహుల్కి లాభమా? బీజేపీకి నష్టమా, రాహుల్కి నష్టం? అంటే నా దృష్టిలో ఇది బీజేపీకి నష్టం లాభం అనేది పక్కన పెడితే కాంగ్రెస్ కి మాత్రం చాలా ఎక్కువ నష్టం కలుగుతుంది మోడీ శాల వ్యూహం వల్ల. యాక్చువల్ గా ప్రభుత్వంకి వ్యతిరేకంగా జన్జీ ఉద్యమాలు వస్తాయి. కానీ ఇక్కడ మోడీ షాలు చాలా జాగ్రత్తగా చాకచక్యంగా దాన్ని ఉపయోగించుకోవడం వల్ల ఇదంతా అపోజిషన్ వైపు తిరుగుతుంది. అపోజిషన్ ధైర్యంగా వచ్చి ఈ యొక్క కాక్రోచులకు సపోర్ట్ చేయలేని పరిస్థితిలో ఉంది. వస్తున్నారు ఆప్ అధినేత తప్పితే మమతా బెనర్జీ వస్తానంటుంది, విజయ్ వస్తానంటున్నారు, రాహుల్ అంటున్నారు. కానీ డైరెక్ట్ గా వచ్చి సపోర్ట్ చేసే పరిస్థితులు వాళ్ళు లేరు. కాబట్టి వాళ్ళకి నష్టం జరిగిపోతుంది. ప్రభుత్వం ప్రతిపక్షాలు రాలేకపోతున్నాయి, మా దగ్గరికి రావడం లేదు, మేమే ప్రభుత్వంతో పోరాడుతున్నామనే ఒక వ్యూ జన్జీలో వచ్చేసింది. దాన్ని ప్రభుత్వం ఏం చేస్తుంది?
చక్కగా వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆస్పిరేషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తారు. ధర్మేంద్ర ప్రధాన్ తొలగిస్తాడు ప్రైమ్ మినిస్టర్. చూడండి 100% ఆయన మంత్రిత్వ శాఖను మార్చైనా తొలగిస్తారు. వెంటనే జంజీ అనేది కాస్త శాంతిస్తుంది. వెంటనే మీడియా వాళ్ళ కంట్రోల్లో ఉంది, అన్ని వాళ్ళ కంట్రోల్లో ఉంది. ఈ కేసులు వీటి ద్వారా సిజేపీని ఆపగలిగిద్దారు. కానీ ఈ లోపు ప్రతిపక్షాలు సపోర్ట్ చేయలేని ఒక కక్ష వాళ్ళ మీద వచ్చేస్తుంది. అది అంటే కాంగ్రెస్ కి ప్రతిపక్షాలకే ఆపోజిట్ గా అది మనకి తయారయ్యే అవకాశం ఉంది. మరి సిజేపీ పార్టీగా మారగలదా అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షాలు సెన్స్ చేస్తున్నాయండి. ఒకప్పుడు యాప్ అలాగే వచ్చి మారిపోయింది, పార్టీ అయిపోయింది. ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఒక పార్టీ వచ్చింది, నేపాల్లో రీసెంట్ గా వచ్చిన పార్టీ అధికారంలో కూడా వచ్చేసింది. కొన్ని దేశాల్లో కూడా పార్టీలు ఉద్భవిస్తున్నాయి. సిజేపీ ఇప్పుడు పార్టీగా మారడానికి కొన్ని రోజులు చాలు. కానీ భారతదేశంలో పరిస్థితి ఏంటంటే ఒక రకమైన పొలిటికల్ పార్టీ ఉంది. అది ఏంటంటే ఇప్పటికే మతం ఆధారిత, కుల ఆధారిత, వారసత్వ ఆధారిత, డబ్బు ఆధారిత రాజకీయాల్లో సిజేపీ వచ్చినా మాత్రం రాణించడం కష్టం. కానీ ఆ ఎనర్జీ ఉంటుంది చూడండి, వాళ్ళు క్రియేట్ చేసిన ఒక ఎనర్జీని ఎవరైతే మంచిగా ఉపయోగించుకుంటారో వాళ్ళకి ప్రయోజనం కలిగిద్ది అనమాట. మరి బీజేపీకా కాంగ్రెస్ కంటే ఇప్పుడు కాంగ్రెస్ రాహుల్ వేసిన స్టెప్స్ తో కాంగ్రెస్ వైపుకి ఆ ఎనర్జీ వెళ్ళే అవకాశం ఉంది. అందుకని ఇప్పుడు వెంటనే రాహుల్ ఈ మోడీ టీం వెంటనే అలర్ట్ అవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు 2029 ఎన్నికల్లో సిజేపీ కార్చిచ్ కి ఏ పార్టీకి లాభం? ఒక్కటి మాత్రం నిజమండి, 2029 లోక్సభ ఎన్నికల్ని, వచ్చే శాసనసభ ఎన్నికల్ని సిజేపీ కాక్రోచ్లు ప్రభావితం చెయ్యబోతున్నారు. అంటే దేర్ విల్ బి ఇంపాక్ట్, ఏ హ్యూజ్ ట్రెమండస్ ఇంపాక్ట్ ఆన్ ది ఇండియన్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ అనేది ఎవ్వరూ కాదనలేదు. వచ్చే నెలలో, వచ్చే సంవత్సరాల్లో ల్యాండ్స్కేప్ అంతటిని సిజేపీ మొత్తం చేంజ్ చేసేసింది అనమాట. ఇప్పుడు మేనిఫెస్టోలు అన్ని చేంజ్ అయిపోతాయి అనమాట మొత్తం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ పార్లమెంట్ సెషన్ లో ఎన్నో బిల్లులు అనుకున్నారు. చూడండి, పార్లమెంట్ సెషన్ లో బిల్లులు ఉండవు చూడండి. ఎందుకంటే మొత్తం స్ట్రాటజీ అంతా చేంజ్ చేసింది. అందరూ చాలా తక్కువ అంచనా వేశారు సిజేపీ కాక్రోచ్ పొలిటికల్ పార్టీ. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఇండియాలో భారత రాజ్యాంగ చరిత్రలో ఉన్న అసంతృప్తి జ్వాలే ఈ కాక్రోచ్ పొలిటికల్ పార్టీ. కేవలం అభిజిత్ దీప్కే ఓ 10 మందితో చూడకూడదు, అది అసంతృప్తి జ్వాల, ఒక సునామీ అనమాట అది. కాబట్టి ల్యాండ్స్కేప్ చేంజ్ అవుతుంది. 2029 ఎన్నికల్లో ఈ కార్చిచ్చి వైల్డ్ ఫైర్ పార్టీలు జాగ్రత్తగా లేకపోతే వాటి అంతం చూడగలిగిద్ది అనమాట. నేపాల్లో మనం చూసాం, మన పక్కనే జరిగింది. అదేదో నేపాల్లో జరిగింది. ఎందుకు? చిన్న దేశంలో, భారతదేశం హైపర్ యాక్టివ్ యూత్ అండి, ప్రపంచంలోనే అత్యధిక ఆల్మోస్ట్ 50 కోట్ల మంది యూత్ ఉన్న దేశంలో సిజేపీ అనేది చాలా తక్కువ అని అంచనా వేయకూడదు. ఈరోజు జంతర్ మంతర్ దగ్గర మనకు అది కనిపిస్తుంది కూడా వాతావరణం. మరి సరైన సమయంలో సరైన నిర్ణయం రాహుల్ గాంధీ గారు తీసుకున్నారా అని నన్ను క్వశ్చన్ అడిగితే పక్కా చెప్తానండి, సరైన నిర్ణయం నిన్న రాహుల్ గాంధీ గారు తీసుకున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ అస్తిత్వాన్ని కాపాడడానికి, కాంగ్రెస్ ముక్తి భారత్ అవ్వకుండా చేయడానికి ఆయన వెంటనే రంగంలో దిగిన వ్యూహం మాత్రం ఒక అద్భుతమైన వ్యూహం. వెంటనే సిజేపీ నుంచి, సిజేపీ ఏవైతే 3 డిమాండ్లు చేస్తుందో దానికంటే ఎక్కువ ధర్మేంద్ర ప్రధాన్ కాదు, ప్రధాని మోడీ షాలే రిజైన్ చేయాలి అనుకుంటూ ఆయన వాదన. తర్వాత దీనికి నష్టపరిహారం, ఈ డిమాండ్లు ఆయన ఎత్తుకున్న విధానం ఏంటంటే సిజేపీ నుంచి అది హైజాక్ చేసింది ఆల్మోస్ట్. అంటే జంజీ వెంటనే ఆయన వైపు తిరిగే పరిస్థితిని అక్కడ క్రియేట్ చేసింది. ఆయన వ్యవహార శైలి, ఆ ధర్నా, ఆ సాహసం, ఇదంతా ఏంటంటే అది తప్ప రైటా. తర్వాత వెంటనే మాత్రం పొలిటికల్ డైనమిక్స్ ని అటెన్షన్, ఎంటైర్ నేషనల్ అటెన్షన్ ని ఆయన వైపు గ్రాప్ చేసేసుకున్నారు. వెంటనే కాంగ్రెస్ శక్తులు, అపోజిషన్ శక్తులన్నీ కదిలిపోయినాయి అనమాట వెంటనే. తర్వాత ఇప్పుడు సిజేపీకి వెంటనే మమతా బెనర్జీ నేనే వస్తాను జంతర్ మంతర్ అనడం. టీవీకే ఇప్పుడు రీసెంట్ గా ఒక వేవ్ గా వచ్చిన విజయ్ పార్టీ కూడా ఆల్మోస్ట్ సపోర్ట్ చేసింది. నీటినే క్యాన్సిల్ చేయమని అడుగుతుంది, స్టాలిన్ క్యాన్సిల్ చేయమని అడుగుతున్నారు. సిపిఐ, సిపిఎంలు అన్ని పొలిటికల్ పార్టీలు. ఇప్పుడు ఎస్పీ అధినేత అక్కడికి రావడం, వెంటనే ఆల్ అపోజిషన్స్ జంజీ వైపుకి తిరిగిపోయినాయి, జంజీకి మద్దతుగా తిరిగిపోయినాయి. వెంటనే ఒక అద్భుతం మాత్రం అంటే సిజేపీ ఇప్పుడు బీజేపీ మోడీ షా వేసిన ఎత్తుల్ని వెంటనే వీళ్ళు పసిగట్టి వీళ్ళ వైపు తీసుకున్నారు. కాబట్టి రాహుల్ నిర్ణయం కరెక్టే. తర్వాత మరి సిజేపీ ఆందోళన వల్లే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళుతున్నారంటే ఒక్కటి మాత్రం మనం మర్చిపోకూడదు, వెంటనే మోడీ గారిలో కూడా ఒక రకమైన ఆందోళన. ఎన్డీఏ పార్లమెంటరీ మీటింగ్ అయింది. అక్కడ వెంటనే ఎన్డీఏ గవర్నమెంట్ విజయాలని మొత్తం ప్రజల్లోకి తీసుకెళ్ళండి, యూత్ కి చాలా జాగ్రత్తగా అటెన్షన్ గ్రాప్ చేయండి, యూత్ తో మాట్లాడండి, యూత్ ని కన్విన్స్ చేయండి, మన గవర్నమెంట్ విజయాలు, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, ఇవన్నీ చెయ్యండి. మీరు అలా ఉండకూడదని కోపం పడడం ఒకటి. తర్వాత ఎన్డీఏ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిని ఢిల్లీ వెళ్ళడం, ఇవన్నీ మనం చూస్తుంటే ఏంటంటే ఈ సిజేపీ అనేది ఒక సునామీ,
ఈ సిజేపీని ఉపయోగించుకుని కాంగ్రెస్, ముక్తి భారత్ అపోజిషన్ పార్టీ లేకుండా 2029 ఎన్నికల్లో ఈజీగా విజయం సాధిద్దాం అనుకున్న మోడీషాల వ్యూహాన్ని పసిగట్టిన రాహుల్ తీసుకున్న నిర్ణయాలు వచ్చే నెల పాటు భారత రాజకీయాల్ని శాసించబోతుంది ఈ సిజేపీ కాక్రోచ్లు. ఇప్పుడు కాక్రోచ్ అంటే ఏదో అనుకుంటారు, కాక్రోచ్ తల తెగినది బతకగలదన్నమాట. ఎందుకంటే నాడీ వ్యవస్థ శరీరం అంతా ఉంటుంది, అది కొన్ని నెలల పాటు బతకగలదన్నమాట, దాన్ని శరీరం అంతా ఉంటుంది. ఇప్పుడు కాక్రోచ్ అనేది ఒక సెటారికల్లో ఏదో వంటగదుల్లో మనకి చెడు పురుగు అనమాట. కానీ ఒక విషయాన్ని మర్చిపోకూడదు, భారతదేశంలో ఫిలసాఫికల్ హిస్టరీలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత నుంచి ఒక జంతువుల్ని ఎక్కువ పూజిస్తారు భారతీయులు అనమాట. భారత హైందవ లేకపోతే సనాతన ధర్మంలో చూడండి, ఒక సింహం అనగానే, ఒక ఏనుగు అనగానే మనకి వినాయకుడు ఎలా గుర్తొస్తారో, ఒక నంది అనగానే శివుడు ఎలా గుర్తొస్తారో, రేపు పొద్దున కాక్రోచ్ అనగానే ప్రజాస్వామ్య శుద్ధి గుర్తొచ్చే పరిస్థితి క్రియేట్ అయిపోయింది ఇండియాలో.